తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ పైకి రావాలని ఆహ్వానిస్తున్నాను ప్లీజ్. ఎంత చిన్న చిన్న డ్రెస్ అంటే కామెంట్ చేస్తున్నానని ఎవరు అనుకోవద్దు. ఇంకా మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయండి, వాటిని మర్చిపోవద్దు. Service. Today I am receiving this award convocation from the Ravindra University. I am feeling very proud to be receiving convocation from this university, and I am feeling very proud. మీ కెరీర్ and at the same time happy. ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీ కెరీర్ లో? Till now I have received 9 awards. Okay. Among them, one is a national award that is received from what is that? PV Narasimha Tejam Award, national award. సూపర్. ఈరోజు ఈ ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీదుగా ఈ డాక్టరేట్ అవార్డు తీసుకోవడం ఈరోజు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. Okay. And I'm from Amrita Arts Academy. Okay. From Sardar Patel Nagar. ఏ పాట మీద మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? Mahagani. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు గురుగారి దగ్గర మీరు? కూచిపూడి. వెరీ నైస్. ఈరోజు ఈ డాక్టరేట్ అవార్డు ఈ లెజెండరీ చేతి మీదుగా ఇప్పటిదాకా 30-40 performances. వెరీ నైస్. ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఈరోజు? అవార్డ్స్ మెడల్స్ ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి మీకు? ఓకే. వెరీ నైస్ చాలా సంతోషం. ఇంకా మీ కళ ఏంది? మీ పెద్దగా ఏం అవ్వాలనుకున్నారు? మీ డ్రీమ్? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను 6th క్లాస్ శ్రీరామ్ స్కూల్లో చదువుతాను. ఓకే. మీకు డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చు? నేను వద్దనుకుంటున్నా కూడా ఆయన నన్ను బాగా రిక్వెస్ట్ చేసి మీ అమ్మాయికి టాలెంట్ ఉంది మేడం, మీరు తప్పకుండా తీసుకురావాలి, ఆ యూనివర్సిటీ నుంచి మీ అమ్మాయి కాంపిటీషన్ తీసుకోవాలి అని చెప్పి నన్ను చాలా కంపల్ చేశారు. అలాగే ఆయన దాంట్లో మా అమ్మాయి చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. ఇంకా ముందు కూడా ఆయన ఇంకా మంచిగా ఎదగాలని అనుకుంటున్నాను. అలాగే పర్ఫార్మెన్సెస్ కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. పాప గారు ఇంత చిన్న వయసులో ఇన్ని అవార్డ్స్ ఏ విధంగా సాధించగలిగారు? ఎలా ఇంత టాలెంట్? 5 years నుంచి నేర్చుకుంటుందండి కూచిపూడి. అలాగే ఒక 3-4 years నుంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంది. ఓన్లీ రవీంద్ర భారతిలోనే ఆల్మోస్ట్ 15 పైగా ఇచ్చింది. 15-20 పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. గిన్నిస్ రికార్డ్ ఏ సంవత్సరంలో వచ్చారు పాప గారు? లాస్ట్ ఇయర్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది కదండి, 3000 members లో. అందులో మా అమ్మాయికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అండ్ ఆల్సో దిస్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది మళ్ళీ 7000 దాంట్లో. ఓకే. అది కాకుండా నందిలు ఒక 3 వచ్చాయి. ఇంకా చాలా వచ్చాయండి. కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఎప్పుడు. అలాగే చదువులో కూడా